మనం నిద్ర లేచిన క్షణం నుంచి మన మెదడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం, జ్ఞాపకాలను ప్రాసెస్ చేయటం. దీంతో మెదడు వేడెక్కుతుంది. అట్లాగే వీటి వల్ల మెదడులోని అడినోసిన్ అనే ఒక హార్మోన్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ తయారవటం ప్రారంభమవుతుంది. మనం ఎంత ఎక్కువ సేపు మేలుకొని ఉంటే అంత ఎక్కువ అడినోసిన్ తయారవుతుంది. అడినోసిన్ ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు నిద్రమత్తు మొదలవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కెఫిన్ ఈ అడినోసిన్ని అడ్డుకుంటుంది. అందుకే కాఫీ తాగగానే బాడీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. నిద్రమత్తు మొదలయ్యాక మెదడు సరిగ్గా పనిచేయడానికి ఒక విధమైన షట్ డౌన్ మోడ్ అవసరం. అప్పుడు వెంటనే పడుకోవాలి, లేదంటే స్లీప్ ప్రెషర్ పెరుగుతుంది. నిద్రలో ఉన్నప్పుడు మెదడు ఈ అడినోసిన్ను పూర్తిగా క్లీన్ చేస్తుంది. ఈ వ్యవస్థ మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, ఇంకా కొన్ని పురుగుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన బహుమతుల్లో ఒకటి. అది మెదడును రక్షిస్తుంది, శరీరాన్ని మరమ్మతు చేస్తుంది, మనసును షార్ప్గా ఉంచుతుంది, భావోద్వేగాలను స్థిరంగా ఉంచుతుంది. మనుషులైనా, గూడులో ఉన్న పక్షి అయినా, అడవిలో ఉన్న సింహం అయినా, చిన్న పురుగైనా జీవితం సాఫీగా నడవడానికి నిద్రే ప్రధానమైన ఇంధనం. భూమిపై ఉన్న అన్ని జీవుల్లోనూ నిద్ర ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది. మనుషులకు నిద్ర వల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది, మెదడు షార్ప్గా పనిచేస్తుంది, గాయాలు త్వరగా మానుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతుంది. చిన్న చీమలు, ఈగలు, చేపలు, పురుగులు కూడా నిద్ర లాంటి స్థితిలోకి తప్పకుండా వెళ్తాయి. జీవించడానికి నీరు, ఆహారం ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం. జంతువులకు నిద్ర వల్ల వేట కోసం అవసరమైన శక్తిని సంరక్షిస్తుంది, సంతాన సంరక్షణ కోసం అప్రమత్తం ఉండటానికి ఉపకరిస్తుంది. పక్షులకేమో వలస ప్రయాణంలో దిశను గుర్తించడానికి, మెదడు షార్ప్గా ఉండటానికి, సీజనల్ మార్పులకు తగినట్టుగా అనుసరించడానికి ఉపకరిస్తుంది. సముద్ర జీవులకేమో కొన్ని డాల్ఫిన్లు నిద్రపోయేటప్పుడు తమ మెదడులోని సగభాగాన్ని మేలుకొల్పేలా ఉంచుతాయి. అలా అవి శ్వాస తీసుకోవటాన్ని కొనసాగించగలవు, అప్రమత్తంగా కూడా ఉండగలవు. ప్రతి జాతి వేరువేరు విధంగా నిద్రపోయినా కూడా కారణం మాత్రం ఒకటే. నిద్ర అనేది జీవనానికి సహజ వైద్య వ్యవస్థ లాంటిది. నిద్ర రోజు ముగింపు కాదు, అది మన శరీరానికి కొత్త శక్తి, ఆరోగ్యాన్ని, శాంతినిచ్చే మొదటి అడుగు. గుర్తుంచుకోండి.